ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేపటి నుండి మహిళలకు బతుకమ్మ కానుకగా నగదు పంపిణీ చేస్తాం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మాజీ సీఎం కేసీఆర్ సూరత్ నుంచి చీరలను తెప్పించి బతుకమ్మ కానుకగా వందల కోట్ల రూపాయలను దోపిడీ చేయడం జరిగింది. సూరత్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డాడు. దీనిపైన కమిటీ కూడా వేస్తామని పేర్కొనడం అయితే జరిగింది. దీనికి ధీటుగా కేటీఆర్ స్పందిస్తూ బతుకమ్మలు చీరల పంపిణీ కార్యక్రమం ఒక మహోన్నతమైన పథకం. చాతనైతే చీరలు నీవు, లేదంటే నగదు నీవు, కానీ ప్రజలను మాత్రం మోసం చేయొద్దు అని గట్టిగా ధీటుగా స్పందించడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ ప్లేస్లో నగదు పంపిణీ కార్యక్రమం చేయాలని, లేకపోతే నగదు ప్లస్ గిఫ్టుల పంపిణీ, బహుమతుల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అర్హుల లిస్టులను 2-3 రోజుల్లోనే తెల్ల రేషన్ కార్డ్ ప్రామాణికంగా తీసుకొని ఎంపిక చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఇది మహిళలకు గొప్ప వార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. ఆసరా పెన్షన్లను అతి త్వరగా పంపిణీ చేయాలని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు సమాచారం.